హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ గోపీ జన వల్లభా गिरिवरधारी, जय गोपी जना वल्लभा गिरिवरधारी, यशोदनन्दना व्रज जनरञ्जना, यशोदनन्दना व्रज जनरञ्जना, यशोदनन्दना व्रज जनरञ्जना, यशोदनन्दना व्रज जनरञ्जना, यमुना तीरा वनचारी, यमुना तीरा वनचारी, यमुना तीरा वनचारी, जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। शृण्वतां स्वकदा कृष्णा पुण्यश्रवण कीर्तना, हृदयन्तस्तो हि अभद्राणि विदुनोति सुहृत्सताम्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया, भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टकी। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं, श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तां सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते, गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी, वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము తృతీయ స్కందము 6వ అధ్యాయము మొదటి శ్లోకం నుంచి చూద్దామండి. ఈ అధ్యాయం పేరు విశ్వరూప సృష్టి.
ఋషిరుంవాచ ఇతి తాసాం స్వశక్తీనాం సతీనామాసమేత్య సహ ప్రసుప్తాలోకతంత్రాణం నిశామ్య గతిమీశ్వర. శ్రీ మైత్రేయ ఋషి పలికెను, భగవానుడు ఆ విధముగా మహత్తత్వము ఆది తన శక్తుల సంసర్గము కలుగకపోవుటచే సంభవించిన విశ్వపు సృజనాత్మక కార్యముల పురోగతి నిలుపుదలను గూర్చి వినెను. నాగం సునీత మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. భాష్యం బై శ్రీలా ప్రభుపాద్ కీ జై. భగవానుని సృష్టి యందు కొరత ఏదీను లేదు, దానికి వలసిన శక్తులన్నీను కలవు, కాని అవి నిద్రాణ స్థితి యందుండును. భగవత్ సంకల్పమున అవి సంసర్గము చందనిదే ఎట్టి ప్రగతియు ఒనగూడబోదు. నిలిచిపోయినట్టి సృష్టి విషయక ప్రగతి కార్యము కేవలము భగవానుని నిర్దేశముతోనే తిరిగి ఉద్ధరింపబడగలదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో నిన్న మనము చూసాం, ఎవరైతే కనుక దేవతలందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రార్థనలు చేశారు స్వామికి. ఆయనకి ప్రార్థనలు చేసిన తర్వాత మైత్రేయ ఋషి చెప్తున్నారనమాట. సో ఏం చెప్తున్నారు ఇక్కడ ఈ శ్లోకంలో? సో కారణోదక సాయి విష్ణువు చూశారంట. సో ఏం చూశారంట ఆయన? ఆ యొక్క ఏదైతే కనుక సృష్టి యొక్క సృజనాత్మకత కార్యములు ఏవైతే ఉన్నాయంటే క్రియేటివ్ అన్నమాట, ఏదైతే కనుక సృష్టించబడేటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆగిపోయినాయి అంట. ఎందుకు ఆగిపోయినాయంట? అవన్నీ కూడా ఆయన యొక్క శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలవకపోవడం మూలంగా అవన్నీ కూడా ఆగిపోయినాయి అంట. సో దానికి ప్రభుపాదుల వారు భాష్యంలో చెప్తున్నారు, భగవంతుడి యొక్క సృష్టిలో కొరత ఏది కూడా ఉండదు, మొత్తం కావాల్సినవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఏంటంటే కనుక అవి ప్రస్తుతము స్లీపింగ్ అన్నమాట, నిద్రాణ స్థితిలో ఉన్నాయన్నమాట. సో ఎప్పుడైతే కనుక భగవత్ సంకల్పం మళ్ళీ ఉంటుందో, ఆయన ఎప్పుడైతే కావాలని కోరుకుంటారో అప్పుడు మళ్ళీ అవన్నీ కూడా కలిసిపోయి మళ్ళీ ఆ యొక్క సృష్టి అంతా కూడా జరుగుతుంది అని చెప్తున్నారనమాట. కాలం సంజ్ఞాతదా దేవీ బిభ్రచ్చక్తిమూర్క్రమా త్రయోవింశతి తత్వానాం గణం యుగపదా విసార్. పరమ శక్తిమంతుడగు భగవానుడు పిదప వివిధ తత్వములను సమ్మేళనపరుచునటువంటి తన బాహ్య శక్తి యొగు కాళికాదేవితో పాటు 23 తత్వములందు ఏకకాలమున ప్రవేశించెను. శశికళ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భాష్యం బై శ్రీల ప్రభుపాదుల వారికి జై. భౌతిక తత్వములు 23 అని గణింపబడినవి. అవి ఏ మహాతత్వము, మిథ్యాహంకారము, శబ్దము, స్పర్శ, రూపము, రుచి, గంధము, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, చక్షువు, శ్రోతం, నాసికం, జిహ్వా, త్వక్, అస్తములు, పాదములు, గుదము, జననేంద్రియం, వాక్కు, మనస్సు అనునవి. ఇవన్నీను కాలప్రభావమున సంసర్గం చెంది కాలక్రమమున తిరిగి విశ్లేషము నందును. అనగా కాలమన్నది భగవచ్చక్తి అయి ఉన్నది. భగవతాదేశంపై ఆమె తనదైన విధమున పనిచేయను. ఈ శక్తి కాళికాదేవిగా పిలువబడుచు నల్లని విధ్వంసకర దేవతగా కనపట్టును. భౌతిక అస్తిత్వమున తమోగుణ ప్రధానులైన వారిచే ఆమె అర్పింపబడును. ఈ విధానము వేదమాత్రమునందు మూల ప్రకృతి వికృతి మహాదాద్య ప్రకృతి వికృతయ సప్త షోడశస్తు వికారో న వికృతిం పురుష అని వర్ణింపబడినది. 23 తత్వముల సమ్మేళనందు భౌతిక ప్రకృతిగా వర్తించినట్టి శక్తి సృష్టికి చర్మమూలం కాదు. భగవానుడే ఆ తత్వమునందు ప్రవేశించి కాళికాదేవిగా పిలువబడు తన శక్తిని ప్రయోగించను. ఇతర వేదవాంగ్మయం నందు ఇదే సిద్ధాంతం అంగీకరింపబడినది. ఈ విషయమున బ్రహ్మ సంహిత 5.35 యందు ఇట్లు తెలుపబడినది.
ఏకోప్యసో రచయితం జగదండ కోటిం యచ్చక్విరస్తి జగదండ చయాదంతః అండాంతరస్థ పరమానుచయాంతరస్థం గోవిందమాది పురుషం తమహం భజామి. ఆది పురుషుడకు గోవిందని నేను భజింతును. తన పాక్షిక ప్రధాన విస్తారము మహావిష్ణువు ద్వారా అతడు భౌతిక ప్రకృతి యందు ప్రవేశించును. పిదప ప్రతి విశ్వమునందు గర్భోదక సాయి విష్ణువుగా ప్రవేశించను. ఆ పిదప క్షీరోదక సాయి విష్ణువుగా కలకలములతో సహా సమస్త తత్వములలోనికి చేరును. విశ్వములందు మరియు పరమాణువులందు రెండింటిలోనూ అట్టి ప్రకటములు అసంఖ్యాకములుగా నుండును. అదే విధంగా భగవద్గీత 10.42 ఎందునో ఇది ధ్రువపరపబడినది. అథవా భౌనైతేన కిం జ్ఞాతేన తవ అర్జున విష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. ఓ అర్జున, వివిధ రీతిలో వర్తించినటువంటి నా అసంఖ్యాక శక్తులను గూర్చి నీవు తెలుసుకొనవలసిన అవసరం లేదు. నా పార్షిక ప్రధాన విస్తారము పరమాత్ముడి ద్వారా విశ్వములు వాని సమస్త తత్వములు అలడి భౌతిక సృష్టి యందు నేను ప్రవేశించను. ఆ విధంగా సృష్టి కార్యము కొనసాగును. భౌతిక ప్రకృతి యందు అద్భుత కర్మలన్నీను శ్రీకృష్ణ భగవాన్ని కారణముననే ఒసగబడుచున్నవి. అనగా అతడే కర్మ కారణం లేదా సమస్త కారణములకు పరమ కారణమై ఉన్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇప్పుడు మనం చూసాం, ఏదైతే కనుక మొదటి సృష్టి జరుగుతుందో, కారణోదక సాయి విష్ణువు ఏదైతే కనుక సృష్టి చేశారో దాంట్లో ఈ మెటీరియల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తయారైనాయి అన్నమాట. సో మొత్తము 23 మెటీరియల్ ఎలిమెంట్స్ గురించి ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. సో ఏమిటవి? 5 భౌతికమైనటువంటి పంచభూతాలు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 మనకి ఏవైతే కనుక ఇంద్రియార్థాలు ఉన్నాయో అవి మొత్తం 20. అవి కాకుండా మళ్ళీ మనస్సు, మిథ్యాహంకారము, అదేవిధంగా మహత్తత్వం, మొత్తం ఇవన్నీ కూడా కలిపి మొత్తం 23 అంశాలు అన్నమాట. సో 23 అంశాలు కూడాను అవన్నీ కూడా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? సెపరేట్ గా ఉన్నాయి అన్నమాట. సో ఎలా అయితే కనుక వంట చేయాలనుకోండి, ఏమవుతుంది, మన ఇంట్లో బియ్యం ఉంటాయి, ఒక చోట పప్పు ఉంటుంది, ఉప్పు ఉంటుంది, కూరగాయలు అన్నీ సెపరేట్ గా ఉంటాయి అవన్నీ కూడా. సో ఏం చేస్తాము, వంట చేయాలంటే కనుక వాటిని అన్నిటిని కూడా తీసుకుని ఏ విధంగా వాటిని కలపాలనే దాన్ని బట్టి రకరకాలైనటువంటి వంటలన్నీ కూడా తయారు చేస్తాం మనం. కానీ తయారు చేయడానికి ఒక వ్యక్తి కావాలి, వాటిలన్నిటిని కూడా ఎలా కలపాలి ఏంటి అని చెప్పి తెలిసేటువంటి వ్యక్తి కావాలన్నమాట. సో అలాగే ఇక్కడ విశ్వం యొక్క సృష్టి కూడా జరగాలి అంటే కనుక మొత్తం 23 మెటీరియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే జీవులు ఉన్నారో వాళ్ళందరూ ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా కలిపి సృష్టి చేసి ఈ యొక్క జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా భౌతికమైనటువంటి దేహాలన్నీ ఇచ్చిన తర్వాత ఈ సృష్టి మళ్ళీ కంటిన్యూ అవుతుంది అనమాట. అందుకని ఇది ఎప్పుడైతే కనుక దేవతలు ఈ విధంగా స్వామిని ప్రార్థించారో ఆయన ఏం చేశారు, ఈ యొక్క తన యొక్క శక్తి ఏదైతే ఉందో కాళికాదేవి అన్నమాట, నల్లని విధ్వంసకరమైనటువంటి దేవత కింద ఆవిడ కనబడుతుందంట. సో ఆవిడకి, కాళికాదేవికి ఆయన ఆదేశం ఇస్తారు. అదే విధంగా కాలము అనేటువంటి భగవత్ శక్తితోటి వాటిలన్నిటిని కూడా మూవ్మెంట్ చేస్తారనమాట. సో ఈ యొక్క కాలం గురించి మళ్ళీ మనం రేపు చూద్దాం. రేపు మనకి భాగవతం క్లాస్ లో వస్తుంది, ఉదయం భాగవతం క్లాస్ లో వస్తుంది కాలం గురించి. సో ఈ యొక్క కాలం గురించి, కాలము, అదే విధంగా ఈ యొక్క ప్రకృతి కాళికాదేవి, సో వీళ్ళందరూ కూడా స్వామికి సహాయం చేస్తూ ఉండడం మూలంగా ఏమవుతుంది, మళ్ళీ సృష్టి జరుగుతుంది అనమాట. సో కానీ ఏమంటారంటే తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, ఈ యొక్క ప్రకృతి నుంచే మొత్తం అంతా కూడా తయారవుతుంది, ప్రకృతి అన్నింటికి మూలము అని చెప్పని అనుకుంటారు అనమాట. కానీ ప్రకృతి అన్నింటికి మూలం కాదనమాట. సో కాళికాదేవి ఒక్క ఆవిడే మూలం కాదు, టైం ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. అదే విధంగా స్వామి ఆయన ఏమవుతారు, ఎవరైతే గర్భోదక సాయి విష్ణువు ఉన్నారు కాబట్టి ఆయన ప్రతి అణువులోను ప్రతి కణములోను కూడా ప్రతి ఏదైతే గనక ఈ యొక్క ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లోనూ అన్నింటిలో కూడా ఆయన ప్రవేశిస్తారనమాట. క్షీరోదక సాయి విష్ణువు కింద ఆయన అన్ని చోట్ల కూడా ఆయన ప్రవేశిస్తారనమాట. దీన్నే మనకి బ్రహ్మ సంహితలో కూడా చెప్పారనమాట. సో మొదటి విస్తారము ద్వారా ఆయన ఏంటి, భౌతిక ప్రకృతిలో ప్రవేశిస్తారు. సో తర్వాత ఏం చేస్తారు, ఆయన ప్రతి విశ్వంలో కూడా గర్భోదక సాయి విష్ణువు కింద ప్రవేశిస్తారు ఆయన. తర్వాత క్షీరోదక సాయి విష్ణువు కింద ఆయన ప్రతి కణములో కూడా ప్రతి తత్వంలో కూడా ఆయన చేరతారు. సో ఆ విధంగా ఆయన
అన్ని రకాలైనటువంటి విషయాల్లో విశ్వాల్లో కూడా ఉంటారు, పరమాణువుల లోపల కూడా ఆయన ఉంటారు అన్నమాట. ఏకాంశేన స్థితో జగత్ అని చెప్పి మనకి భగవద్గీతలో కూడా చెప్పారు స్వామి. అర్జున, నా యొక్క శక్తుల గురించి అంతా కూడా ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? నా యొక్క ఒక చిన్న అంశతోనే మొత్తం నేను ఈ భౌతిక సృష్టి కార్యాన్ని అంతా కూడా నడిపిస్తున్నాను అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇంకేం చెప్తున్నారో చూద్దాం. సోను ప్రవిష్టో భగవాంశ్చేష్టా రూపేణ తంగణం భిన్నం సంయోజయామాస సుప్తం కర్మ ప్రబోధయన్. ఆ విధంగా భగవానుడు తన శక్తితో వివిధ తత్వములందు ప్రవేశించినప్పుడు నిద్ర నుండి మేల్కొంచిన పిమ్మట మనుజుడు తన కర్మలయందు నియుక్తుడైనట్లుగా జీవులందరూ వివిధ కర్మలయందు ఉత్తేజితులైరి. హరే కృష్ణ. శ్రీదేవి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. భాష్యము. సృష్టి యొక్క విలయము పిమ్మట ప్రతి జీవుడును చేతనారహిత స్థితి ఎందు నిలిచి ఆ విధముగా భౌతిక శక్తితో పాటు భగవానుని ఎందు ప్రవేశించును. ఆ వ్యక్తిగత జీవులు అనంతకాలం నుండి బద్ధజీవులై ఉన్నారు. కాని తమని తాము ముక్తులము కావించుకొని ముక్తాత్ములగుటకు వారికి ప్రతి సృష్టి ఎందును అవకాశం ఒసగబడును. వేద జ్ఞానము యొక్క లాభమును పొంది తమకు దేవదేవునితో గల సంబంధం ఏమిటనియు ఏ విధముగా తాము ముక్తులము కాగలమనియు అట్టి ముక్తి ఎందు చరమ లాభం ఏమిటనియు కనుగొనుటకు వారికి అవకాశము కలుగును. వేదముల యుక్తముగు అధ్యయనము ద్వారా మనుజుడు తన సహజ స్థితి జ్ఞానమును వడిసి ఆ విధముగా దివ్యమగు భగవత్ సేవను పొంది క్రమముగా ఆధ్యాత్మిక అవకాశములను ఉద్ధరింపబడును. ఈ భౌతిక జగమున జీవులు తమ పూర్వపు నెరవేరని కోర్కెలను అనుసరించియే వివిధ కర్మల యందు నెలకొందురు. దేహము నశించినంతనే జీవుడు సమస్తమును మరిచిపోయినను దయాపూర్ణుడగు భగవానుడు ఎల్లరి హృదయమునందు సాక్షిగా పరమాత్మని రూపమున నిలిచి ఉన్నాడు. అతనిని జాగృత పరిచి పూర్వపు కోరికలను గుర్తు చేయును. ఆ విధముగా జీవుడు తదానుసారము తదుపరి జన్మను వర్తించుటనారంభించును. దృష్టికి అగోచరమగు ఆ మార్గదర్శనమే గతి అనుచు వర్ణింపబడిచుండును. ఇదియే ప్రకృతి గుణముల యందు తన భౌతిక బంధమును కొనసాగించునదని వివేకవంతుడైన వాడు ఎరుగజాలను. సృష్టి యొక్క పాక్షిక లేదా పూర్ణ విలయము పిమ్మట జీవుని అచేతన సగత్వావస్థ జీవనపు చివరి స్థితి అనుచు కొందరు అల్పజ్ఞ తత్వవేత్తలచే తప్పుగా భావింపబడును. భౌతిక దేహము విలయము పిమ్మట జీవుడు కొలది మాసములే అచేతనావస్థితి యుందుండును. కాని భౌతిక సృష్టి యొక్క సంపూర్ణ విలయానంతరము అతడు కోట్లాది సంవత్సరముల అచేతనముగా నుండును. అయినను సృష్టి కార్యము మరలా జరిగినంతటా భగవానునిచే అతడు తన కర్మకు జాగృత పరుపబడును. జీవుడు నిత్యుడు. కర్మల ద్వారా ప్రకటమయ్యడి జాగృత చేతనావస్థ అతని సహజ జీవన స్థితి. మెలకువగానున్న స్థితి యందు అతడు కర్మ నొనరించుటను ఆపలేడు. తత్కారణమున తన వైవిధ్య పూర్ణ కోరికలను అనుసరించి అతడు కర్మ నొనరించుచుండును. కోరికలను శ్రీకృష్ణ భగవానుని దివ్య సేవయందు అభ్యాస పరిచినప్పుడు అతని జీవితపు పూర్ణము కాగలదు. అంతటా నిత్యమగు జాగృత జీవనమును అనుభవించుటకు అతడు ఆధ్యాత్మికాకాశమును చేరగలడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఎప్పుడైతే కనుక ఈ విధంగా 23 తత్వాలతోటి కూడా జీవుడికి ఇవ్వాల్సినటువంటి శరీరాలు కూడా రెడీ అయిపోయినాయి. సో ఎలా శరీరాలు రెడీ అయినాయి అంటే గనక స్వామి యొక్క శక్తి ఏమిటి, కాలం అనేటువంటి శక్తి, అదే విధంగా స్వామి యొక్క భౌతిక శక్తి ఎవరైతే కనుక ఇక్కడ చెప్పారు, ఎవరావిడి
కాళికాదేవి ఆవిడ. సో అవి ఆ తర్వాత స్వామి ప్రతి కణంలో కూడా ఆయన ప్రవేశించి మొత్తము ఈ యొక్క సృష్టి అంతా కూడా జరుగుతుంది. అదే విధంగా జీవులకి కావలసినటువంటి రకరకాల శరీరాలన్నీ కూడా తయారు చేయబడతాయి. తయారు చేయబడిన తర్వాత జీవుల్ని మళ్ళీ ఆ శరీరాల్లో ఉంచబడతారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, కారణోదక సాయి గర్భోదక సాయి విష్ణు ఎంటర్ అయ్యేసరికి ఒక 1000 years ఆ యొక్క హిరణ్య అండం ఏదైతే ఉందో, హిరణ్య గర్భ అండం ఏదైతే ఉందో అది అలాగే ఉంది. మెటీరియల్ ఎలిమెంట్స్ అన్ని కూడా అలాగే ఉన్నాయి. అంటే కనుక బియ్యం ఒక చోట ఉంది, పప్పు ఒక చోట ఉంది, ఉప్పు ఒక చోట ఎలా ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. కానీ అవన్నీ కూడా స్వామి యొక్క శక్తితోటి ఆయన ప్రతి కణంలో ప్రవేశించిన తర్వాత అవన్నీ కూడా కలిసి ఈ యొక్క సృష్టి అనేటువంటిది ఈ యొక్క 23 అంశాలతోటి మొత్తం అంతా కూడా తయారైంది అనమాట. సో తయారైన తర్వాత ఇక్కడ చెప్తున్నారు, సో అంతకు ముందు ఎక్కడి నుంచి వచ్చారు జీవులు అంటే గనక, అంతకు ముందు సృష్టి జరిగినప్పుడు ఎప్పుడైతే గనక ప్రళయం సంభవించిందో వాళ్ళందరూ కూడా జీవులు ఎవరైతే ఉన్నారో, పాక్షిక ప్రళయం కానీ లేకపోతే సంపూర్ణ ప్రళయం కానీ జరిగినప్పుడు ఏమైంది, జీవులందరూ కూడా కన్జర్వ్ చేయబడతారు అనమాట. అంటే జీవులందరూ కూడా వాళ్ళ యొక్క సూక్ష్మమైనటువంటి స్థితిలో ఏంటి మా నారాయణ యొక్క శరీరంలోకి వెళ్ళిపోతారు, గర్భోదక సాయి విష్ణు యొక్క శరీరంలోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మళ్ళీ ఏదైతే కనుక మెటీరియల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చెప్పుకున్నాం కదండి 23ను, అవన్నీ కూడా మళ్ళీ నారాయణుడికి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. సో మళ్ళీ ఎప్పుడైతే కనుక ఆయన సృష్టి చేశారు, ఆయన యొక్క దృష్టి సారించారు, అన్ని కూడా జరిగినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ అందరూ కూడా బయటకు వస్తారన్నమాట. ఇప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి శరీరాలన్నీ కూడా తయారైపోయినాయి కాబట్టి జీవులందరూ కూడా ఆ యొక్క శరీరాల్లో కూర్చోబెట్టబడ్డారు. స్వామి ఎప్పుడైతే కనుక ఆ యొక్క శరీరాల్లోకి ఆయన పరమాత్మ కింద ఎంటర్ అయిపోయారో అప్పటి నుంచి ఏమవుతుంది, ఆ మిషన్ స్టార్ట్ అవుతుంది. ఎలా అయితే కనుక రోబోట్ ఉందనుకోండి, కారే ఉంటుంది, కారులో అన్ని కూడా రెడీగా ఉంటాయి, పెట్రోల్ పోసి ఉంటాయి, అన్ని ఉంటాయి. కానీ డ్రైవర్ ఎక్కి ఇంజిన్ స్టార్ట్ చేసి డ్రైవ్ చేస్తేనే కారు కదులుతుంది. సో అలాగే ఏంటంటే కనుక మిగతావన్నీ కూడా రెడీగా ఉంటాయి, జీవుడు కూడా రెడీగా ఉంటాడు ఆ కారులో కూర్చోబెట్టి. కానీ పరమాత్మ ఎంటర్ అయిన తర్వాత ఓకే చెప్పిన తర్వాత మాత్రమే ఆ యొక్క మిషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే జీవుడు తన యొక్క కర్మలను చెయ్యడము మొదలు పెడతారనమాట. ఇక్కడ ఏంటంటే కనుక అంతకుముందు సృష్టిలో ఎవరైతే కనుక 3 రకాలైనటువంటి విషయాలు ఇక్కడ చిన్న సెంటెన్స్ లో చెప్పారు ప్రభుపాద గారు. సో వేద జ్ఞానం యొక్క లాభము దేవదేవునితో కలిగినటువంటి సంబంధాన్ని తెలుసుకోవడము, మొట్టమొదటిది సంబంధ. రెండవది ఏం చెప్పారు, ఏ విధముగా తాము ముక్తులము కాగలము, అంటే ఏ పద్ధతి పాటించడం, అదేమిటి అభిధేయ. మూడవది ఏంటి, అట్టి ముక్తి యందు చరమ లాభము ఏమిటి అంటే ప్రయోజన, ఈ భక్తి చేస్తే గనక ఏమిటి ప్రయోజన, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి వాళ్ళకి అవకాశం, మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఇవ్వబడుతుంది అనమాట. సో చాలా మంది అంటూ ఉంటారనమాట, సో ఏమైంది చనిపోతే గనక మనకి ముక్తి వచ్చేస్తుంది అని అంటారనమాట. చనిపోతే ముక్తి రాదు. ఏమవుతుంది, చనిపోయిన తర్వాత కొన్ని నెలలు మాత్రమే వాళ్ళు సుషుప్తావస్థ స్థితిలో అంటే నిద్రాణ స్థితిలో ఉంటారనమాట. సో మళ్ళీ వాళ్ళకి వేరే శరీరం వస్తుంది. ఇలా వాళ్ళు శరీరాలు మారుస్తూ ఉంటారు, కొన్ని నెలలు నిద్రపోతూ ఉంటారు శరీరం పోయిన తర్వాత. కానీ ఎప్పుడైతే కనుక యొక్క ప్రళయం జరిగిందో అప్పుడు ఏమవుతుంది, కొన్ని కోట్ల సంవత్సరాలు వాళ్ళు సుషుప్త అవస్థలోనే ఉంటారన్నమాట. సో అంతకు ముందు ప్రళయం జరిగినప్పుడు జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిద్దట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా యొక్క మరు సృష్టి జరిగినప్పుడు ఆ జీవులందరికీ కూడా మళ్ళీ మెలకు వస్తుంది అన్నమాట. మెలకు వచ్చిన తర్వాత మరి ఏం చేయాలి, వాళ్ళు అంతకు ముందు వాళ్ళు సృష్టిలో ఏదైతే కనుక కోరికలు ఉన్నాయో, వాళ్ళకి తీరనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి గుర్తుండవు. కానీ అవన్నీ కూడా స్వామికి గుర్తుంటాయి, అవన్నీ కూడా స్టోర్ చేసి పెడతారనమాట. సో అవన్నీ కూడా ఏం చేస్తారు, ఎప్పుడైతే కనుక వీడికి మళ్ళీ మెలకు వస్తుందో మళ్ళీ స్వామి మనకి అది జ్ఞాపకం చేస్తారు. సో లాస్ట్ టైము అంటే మనకి పూర్వ జన్మ జ్ఞాపకం ఉండదు, కానీ మనకి ఏమేం కావాలి, ఏమేం పనులు చేయాలి అనేటువంటి విషయాలు మాత్రం మనకి జ్ఞాపకం ఉంటాయి అన్నమాట. సో దాన్ని ఏమంటారు, గతి అంటారు అనమాట. అప్పుడు మళ్ళీ మనిషి తనకి పూర్వపు జన్మ వాసనలో అని చెప్తారు కదండి. సో దాన్ని బట్టి మళ్ళీ తన యొక్క పనుల్ని చేయడం మొదలు పెడతాడు అనమాట. ప్రబుద్ధ కర్మ దైవేన త్రయా వింశతికో గణ ప్రేరితో జనయత్ స్వార్భీ మాత్రాభిరది పూరుషం. భగవత్ సంకల్పమున 23 ప్రధాన తత్వములు క్రియాశీలమైనప్పుడు బ్రహ్మాండమగు విశ్వరూపము భగవానుని విరాట్ రూపము ప్రకటమయ్యను. భవానీ మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. భాష్యము. నిరాశవాదిచే అమితముగా శ్లాఘించబడు విరాట్ రూపము లేదా
విశ్వరూపము భగవాను నిత్య రూపము కాదు. అతని దివ్య సంకల్పము చే అది భౌతిక సృష్టి తత్వముల పిమ్మట వ్యక్తమయ్యాను. తాను ఆదిదేవుడినని నిరాకారవాదులకు నమ్మకమును కలుగజేయుటకే శ్రీకృష్ణ భగవానుడు ఈ విశ్వరూపమును అర్జునుడికి చూపెను. అనగా శ్రీకృష్ణుడి విరాట్ రూపమును ప్రదర్శించింది గాని శ్రీకృష్ణుడు విరాట్ రూపము చే ప్రదర్శించడం కాలేదు. కనుక విశ్వరూపము భగవానుని నిత్య రూపము ఆధ్యాత్మిక ఆకాశమున ప్రదర్శితమగున్నది కాదు. అది కేవలము భగవానుని భౌతిక వ్యక్తీకరణము మాత్రమే. అర్చా విగ్రహము మందిరమునందరి శ్రీ విగ్రహము సైతము అటువంటి వ్యక్తీకరణమే అయ్యింది. అది ఆరంభ దశలో ఉన్న భక్తులు వినిపించడం లేదు ప్రభుజీ ప్రభుజీ. నెట్ లాస్ట్ సెంటెన్స్ వినపడలేదు మాకు. శ్రీకృష్ణుడు రూపంచే ప్రదర్శితుడు కాలేదు. కనుక విశ్వరూపము భగవాను నిత్య రూపము ఆధ్యాత్మిక ఆకాశం ప్రదర్శితమగున్నది కాదు. అది కేవలము భగవానుని భౌతిక వ్యక్తీకరణ మాత్రమే. అర్చా విగ్రహము మందిరమునందరి శ్రీ విగ్రహము సైతము అటువంటి వ్యక్తీకరణమే అయ్యున్నది. అది ఆరంభ దశలోనున్న భక్తుల సాధకుల కొరకు ఉన్నట్టిది. భౌతిక స్పర్శ ఉన్నప్పటికీ విరాట్ రూపము అర్చా విగ్రహము వంటి భగవద్రూపములు ఆ దేవదేవుని శ్రీకృష్ణ భగవాను నిత్య రూపమునకు అభిన్నమై ఉన్నవి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఏమవుతుంది, భగవత్ సంకల్పం తోటి యొక్క 23 ఏవైతే గనక మెటీరియల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాక్టివేట్ అయినాయి అన్నమాట. యాక్టివేట్ అయినప్పుడు ఏమైందంటే కనుక బ్రహ్మాండమైనటువంటి విశ్వరూపము ప్రకటితమైందంట. స్వామి యొక్క డిజైర్ తోటి ఏమైందంట, ఒక విశ్వరూపం అనేటువంటిది ప్రకటితమైందండి. సో ఈ యొక్క విశ్వరూపాన్ని మనం విరాట్ రూపం గురించి మనము 11వ అధ్యాయం భగవద్గీతలో కూడా మనం చూసాం ఆ యొక్క విరాట్ రూపం. సో అది ఏమైంది, ఆ విరాట రూపాన్ని ఎవరు చూపించారు? శ్రీకృష్ణ భగవానుడు విరాట రూపాన్ని చూపించారు అర్జునుడికి. ఎందుకు? నేనే దేవాది దేవుణ్ణి అని చెప్పి వాళ్ళకి అర్థం అవడానికి. కానీ కొంతమంది ఏమంటారు, విరాట రూపం నుంచి శ్రీకృష్ణుడు వచ్చారు అని అంటారు అనమాట. అది కరెక్ట్ కాదు. ఈ యొక్క విరాట రూపాన్ని ఎవరు కొలుస్తారు అని అంటే కనుక, ఎవరైతే కనుక స్వామి యొక్క ఆధ్యాత్మిక రూపాన్ని అర్థం చేసుకోలేరో వాళ్ళు ఈ యొక్క విరాట రూపాన్ని అంటే ప్రకృతిని వాళ్ళు శ్లాఘిస్తూ ఉంటారన్నమాట వాళ్ళు. సో స్వామి యొక్క దివ్యమైనటువంటి సంకల్పంతో ఈ యొక్క భౌతిక తత్వాలతోటి ఈ యొక్క విరాట్ రూపం అనేటువంటిది మేనిఫెస్ట్ అయిందనమాట. సో ఎలా అయితే కనుక మనకి స్వామి యొక్క విగ్రహాలను వేటితో తయారు చేస్తారు, మనకి రాయితో గాని, లేకపోతే లోహాలతో గాని, లేకపోతే మట్టితో గాని, చెక్కతో గాని, లేకపోతే కనుక పెయింట్ తో గాని స్వామి యొక్క రూపాలు, ఫామ్స్ అవన్నీ కూడా గీస్తారనమాట. సో అవన్నీ కూడా ఏంటి, భౌతిక పరమైనటువంటి మీ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటితోనే చేశారనమాట. అలాగే ఇక విరాట రూపం కూడా అలాగే భౌతిక స్పర్శ ఉంటుందన్నమాట. సో అవన్నీ కూడా స్వామి భక్తుల కోసము ఆ విధంగా ఆయన మెర్సీ ఫామ్ అన్నమాట అదంతా కూడా. సో కానీ భగవంతుడి యొక్క నిత్య రూపానికి అవి డిఫరెంటే అన్నమాట. డిఫరెంట్, అదే టైంలో ఏంటంటే కనుక ఒకటే అన్నమాట. పరేణ విశతా స్వస్మిన్ మాత్రయా విశ్వసృగ్గణ చుక్షోభాన్యోన్యమాసాద్య యస్మిన్ లోకాశ్చరాశ్చరా. భగవానుడు తన ప్రధానాంశ విశ్వరూపమున విశ్వ సృష్టి తత్వములందు ప్రవేశింపగా అవి బ్రహ్మాండమగు రూపములోకి మార్పు చెందినవి. ఆ రూపమునందే సమస్త లోకములు చరాచరములు నిలిచి ఉండును. రత్నకుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామాలు. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. విశ్వ సృష్టికి సంబంధించిన తత్వములన్నీను భౌతిక పదార్థమై ఉన్నవి. భగవానుడు తన ప్రధానాంశ రూపమున వాని యందు ప్రవేశింపనిదే అవి తన పరిమాణమును పెంచుకొనజాలవు. వాటికి అంతటి శక్తి లేదు. దీని భావం ఏమనగా ఆధ్యాత్మిక స్పర్శ లేనిదే భౌతిక పదార్థం పెరుగుట గాని తరుగుట గాని జరగదు. భౌతిక పదార్థం కూడా ఆత్మ యొక్క ఫలమే అయి ఉన్నది కనుక కేవలము ఆత్మ యొక్క స్పర్శ ద్వారానే అది వృద్ధి నొందగలదు. సమస్త జగత్తు ఈ బ్రహ్మాండమగు రూపమును తనంతట తానే పొందలేదు. కొందరు అల్పజ్ఞ జనులచే ఆ రీతిగానే భావింపబడును. పదార్థమునందు ఆత్మ ఉన్నంత వరకు అవసరమైనంతగా అది వృద్ధి నొందును. కానీ ఆత్మ లేనప్పుడు అది వృద్ధి చెందుట నిలిచిపోవును.
ఉదాహరణకు జీవుని భౌతిక దేహమున ఆధ్యాత్మిక చైతన్యం ఉన్నంత వరకు తగినంత పరిమాణమునకు దేహము వృద్ధి చెందును, కానీ చైతన్య రహితమగు మృతదేహము వృద్ధి చెందబోదు. భగవద్గీత 2వ అధ్యాయము యందు ఆధ్యాత్మిక చైతన్యమునకే ప్రాధాన్యం వసగబడినది గాని దేహమునకు కాదు. మన చిన్న దేహములందు మనకు అనుభూతమయ్యేది ఈ విధానముననే సమస్త విరాట్ రూపము వృద్ధి చెందినది. అయినను మూర్ఖముగా ఎవరును సూక్ష్మాతి సూక్ష్మమగు వ్యక్తిగత చైతన్యమే విరాట్ రూపపు బ్రహ్మాండమగు వ్యక్తీకరణకు కారణమని మూర్ఖముగా తలంచరాదు. విశ్వరూపమునందు భగవానుడు తన ప్రధానాంశ రూపమున నిలిచి ఉండుట చేతనే అది విరాట్ రూపముగా పిలువబడుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. హరే దండవత్ కృష్ణ. ప్రణామం. థ్యాంక్ యూ మాతాజీ, దండవత్ ప్రణామాలు. సో ఇక్కడ చెప్తున్నారనమాట, ఏదైతే భౌతికపరమైనటువంటి వస్తువు పెరగడం గాని అభివృద్ధి చెందడం గాని జరగదనమాట. ఎప్పుడైతే కనుక దాంట్లో యొక్క ఆత్మ అనేటువంటిది ఏదైతే కనుక ఆధ్యాత్మికమైనటువంటిది ఏదైతే ఉందో అది ఎంటర్ అవుతుందో అప్పుడు మాత్రమే ఏమవుతుందంట, అది వృద్ధి చెందుతుంది అనమాట. సో చూస్తాం మనకి, సో మనందరికి దేహాలు ఉంటాయి, మనందరి యొక్క శరీరం కూడా పెరుగుతూ ఉంటుంది. ఎలా పెరుగుతూ ఉంటుందంటే మనకు తెలుస్తుంది, మనకు జుట్టు పెరుగుతూ ఉంటుంది, మన గోళ్ళు పెరుగుతూ ఉంటాయి, అలాగే గడ్డాలు ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. సో మన యొక్క శరీరం కూడా రోజు పెరుగుతూనే ఉంటుంది. కానీ చనిపోయిన వ్యక్తి యొక్క శరీరం ఏమవుతుంది, అందులో ఉండేటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా ఆగిపోతాయి, ఇంకా పెరగదనమాట. ఇంకా పెరగడం కాదు కదా, అదేమవుతుంది, డిసింటిగ్రేట్ అయిపోయి డీకంపోజ్ అయిపోతుంది అనమాట. సో అదేంటి మరి, ఏది అప్పటికి చనిపోయిన వ్యక్తికి అది బతికి ఉన్నటువంటి వ్యక్తికి తేడా ఏమిటి అంటే కనుక ఆత్మ అన్నమాట. సో ఎప్పుడైతే కనుక ఆత్మ లేదో శరీరం ఏమవుతుంది, అది డికంపోజ్ అయిపోతుంది అనమాట. సో అలాగే యొక్క భౌతిక పరమైనటువంటి యొక్క ఎలిమెంట్స్ అన్ని కూడా ఉన్నాయన్నమాట. సో వాటిలో ఏంటంటే కనుక స్వామి తన యొక్క ప్రధానాంశ ద్వారా విస్తరించడం మూలంగా ఏమైంది, ఆ భౌతికమైనటువంటి ఎలిమెంట్స్ అన్ని కూడా కలిసి ఒక పెద్ద విరాట రూపముగా, అది బ్రహ్మాండమైనటువంటి రూపముల కింద అది వృద్ధి చెందింది అనమాట. ఆ రూపంలోనే ఏమున్నాయంట, అన్ని రకాలైనటువంటి లోకాలు, అదే విధంగా కదిలేటువంటివి కదలనటువంటివి అన్ని కూడా అందులో ఉన్నాయి. హిరణ్మయ సపురుష సహస్రా పరివత్సరాన్ అండకోశా ఉపాసాప్సు సర్వసత్వోపబృంహిత. హిరణ్మయునిగా తెలియబడు విరాట పురుషుడు విశ్వజలములందు 1000 దేవతా సంవత్సరములు వసించెను. జీవులందరూ అతనిని గూడి ఉండిరి. ప్రసాద్ మాత చదవండి. భగవానుడు గర్భోదక సాయి విష్ణువు రూపమున ప్రతి విశ్వమునందును ప్రవేశించిన పిమ్మట విశ్వపు సగభాగము నీటిలో నిండెను. మనము కనిపించినటువంటి లోకములు అంతరిక్షకులు సమస్త విశ్వమునందు కేవలము అర్ధ భాగము మాత్రమే. జగతీకరణమునకు మరియు విష్ణువు విశ్వమునందు ప్రవేశించిన పిమ్మట సమయమునకు నడుమ 1000 దేవతా సంవత్సరముల వ్యవధి కలదు. మహత్తత్వపు గర్భము నందించబడిన జీవులందరూ గర్భోదక సాయి విష్ణువు అవతారముచే వివిధ విశ్వములోనికి విభజించబడుదురు. బ్రహ్మదేవుడు జన్మించినంత వరకు వారందరూ భగవానుని గూడియుందురు. విశ్వమునందు బ్రహ్మదేవుడే తొలి జీవి. అతని నుండియే ఇతర దేవతలు జీవులు జన్మించిరి. మానవులకు అధిపిత కనుకనే సంస్కృతమున మానవులు మనుష్యులు అని పిలువబడుదురు. వివిధ దేహ గుణములు కలిగిన మానవులు వివిధ లోకమునందు చేర్చబడుదురు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఈ యొక్క విరాట రూపం ఏదైతే ఉందో అది హిరణ్మయ అని చెప్పి పిలువబడుతుంది అనమాట. సో అటువంటి విరాట పురుషుడు ఆ యొక్క విశ్వజలాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో 1000 దేవతా సంవత్సరాలు ఆయన నివసించారంట. సో అప్పుడు జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు అలాగే ఉన్నారనమాట. సో ఎప్పుడైతే కనుక మనకి చెప్పుకున్నాం, మనం మొదటి సృష్టి జరిగినప్పుడు, కారణ సృష్టి జరిగినప్పుడు మనం చెప్పుకున్నాం,
సో అందులో ఏమైంది, స్వామి తన యొక్క దృష్టి ద్వారా జీవులనందరినీ కూడా మహత్తత్వంలో ఉంచుతారు అని చెప్పి చెప్పుకున్నాం. సో జీవులందరూ అక్కడ మహత్తత్వంలో ఉన్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే గనక ఈ యొక్క విశ్వం అండాలు ఫామ్ అయినాయో అప్పుడు గర్భోదక సాయి విష్ణువు ఏం చేస్తారంటే గనక ఆ జీవులందరినీ కూడా విభజించి, ఆ జీవులందరినీ కూడా కొంతమందిని అలాగే విభజించి కొంతమందిని ఒక విశ్వంలో కొంతమందిని ఒక విశ్వంలో అలాగైనా పెట్టేస్తారు. పెట్టిన తర్వాత ఆయన మళ్ళీ ఆ విశ్వంలోకి ఆయన ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత అదంతా శూన్యంగా ఉంటే కనుక తన యొక్క శరీరంలో ఉండేటువంటి స్వేదం ద్వారా ఆయన మొత్తం ఆ యొక్క విశ్వంలో సగం భాగాన్ని ఆయన పూర్తిగా నింపేస్తారు అనమాట. సో నింపేసిన తర్వాత ఆయన యొక్క విశ్వ జలాల్లో ఆయన శయనిస్తారు. అందుకే దాన్ని ఏమంటారు, గర్భోదక సముద్రం అంటారు దాన్ని. సో అందుకే ఆయన దాన్ని గర్భోదక సాయి విష్ణువు. సో ఎప్పుడైతే గనక ఆ విధంగా చేశారో, చేసిన తర్వాత ఏమవుతుంది, అప్పటికే జీవులందరూ కూడా వచ్చారు కదా. సో ఈ యొక్క ఏదైతే గనక విరాట పురుషుడు ఎవరైతే ఉన్నారో స్వామి యొక్క శక్తి ద్వారా ఆయన కూడా మేనిఫెస్ట్ అయ్యారనమాట విరాట పురుషుడు. నిమిషం. సో ఎవరైతే కనుక ఆయన యొక్క విరాట పురుషుడు 1000 సంవత్సరాలు అలాగే ఇన్యాక్టివిటీలో ఉంటారనమాట. ఆ తర్వాత ఏమవుతుంది, ఎప్పుడైతే గనక బ్రహ్మదేవుడు సృష్టించబడతారో స్వామి ద్వారా మొత్తం యొక్క సృష్టి జీవులందరూ కూడా బయటికి రావడం మొదలవుతుంది అనమాట. సవై విశ్వాసృజాం గర్భో దేవ కర్మాత్మ శక్తిమాన్ విభాజాత్మనాత్మానా మే కదా దశదాత్రిదా. బ్రహ్మాండముకు విరాట్ రూపమున గల మహత్తత్వపు పూర్ణ శక్తి తనను తాను జీవ చైతన్యములోనికి, కర్మలోనికి, ఆత్మలోనికి విభజించుకొనెను. అవి వరుసగా 1, 10, 3 అంశములలోనికి తిరిగి విభజితమయ్యను. శాంతిమాత చదవండి. హరే కృష్ణ. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. ప్రభుపాదికి జై. చైతన్యమే జీవునికి లేదా ఆత్మకు గురుతు. ఆత్మ యొక్క ఉనికి జ్ఞానశక్తిగా పిలువబడు చైతన్య రూపమున ప్రకటమగును. ఆ పూర్ణ చైతన్యమే బ్రహ్మాండముకు విరాట్ రూపపు చైతన్యమై ఉన్నది. అదే చైతన్యము వ్యక్తిగత మనుషులలో ప్రదర్శితమగును. ఇక చైతన్యము యొక్క కార్యము 10 విభాగములు కలిగి ఉన్నట్టి ప్రాణవాయువు ద్వారా నిర్వహింపబడును. ప్రాణవాయువులు ప్రాణము, అపానము, ఉదానము, వ్యానము, సమానము అని పిలువబడును. నాగము, కూర్మము, కృకరము, దేవదత్తము, ధనంజయము అనేది అన్య గుణములు కలిగినవి కలవు. భౌతికత్వముచే ఆత్మ యొక్క చైతన్యము కలుషితము కాగా దేహ భావనకు విద్యాహంకారమునందు పలు విధములకు కర్మలు ప్రదర్శితమగును. ఆ వివిధ కర్మలు భగవద్గీత 2వ అధ్యాయం 41వ శ్లోకమందు బహుశాఖ హెరంతాశ్చ బుద్ధయో వ్యవసాయనం అని వర్ణింపబడినవి. శుద్ధ చైతన్యము లోపించిన కారణమున బద్ధజీవుడు వివిధ కర్మలలోనికి భ్రమితుడై ప్రవేశించును. కాని శుద్ధ చైతన్యమునందు ఒక్క కర్మయే ఉండును. జీవ చైతన్యము పరమ చైతన్యము నడుమ పూర్ణమగు సంధానము ఏర్పడినప్పుడు అవి రెండును ఏకము కాగలవు. నిరాకారవాదులు ఒకే చైతన్యం ఉన్నదని విశ్వసింపగా సాత్వతులు భక్తులు విశ్వసించినదేమనగా ఒకే చైతన్యము నిస్సందేహముగా ఉన్నప్పటికీ చైతన్యము నడువ ఏకీభావం ఉన్న కారణముననే అవి ఆ రీతి ఏకముగా గోచరించుచున్నవి. పరమ చైతన్యముతో జతకూడుటకే వ్యక్తిగత చైతన్యము ఉపదేశించబడినది. అదే విషయము శ్రీకృష్ణ భగవానునిచే భగవద్గీత 18వ అధ్యాయం 66వ శ్లోకం యందు
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అని ఉపదేశింపబడినది. పరమ చైతన్యముతో జతకూడి ఆ విధముగా చైతన్య శుద్ధిని కలిగి ఉండుమని వ్యక్తిగత చైతన్యము అర్జునుడు ఉపదేశింపబడెను. చైతన్యము యొక్క కర్మలను యత్నించుట మూర్ఖత్వమే కాగలదు. కాని పరమాత్మునితో జతకూర్చుట ద్వారా ఆ కర్మలను పవిత్రీకరింపవచ్చును. ఇక అట్టి చైతన్యమును విశుద్ధతకు అనురూపముగా మూడు గుణములకు చెందిన ఆత్మ కోరికగా విభజింపవచ్చును. అవి ఆధ్యాత్మికము, దేహము మనస్సుతో ఆత్మ కోరిక, అది భౌతికము, భౌతిక పదార్థములతో ఆత్మ కోరిక, అది దైవికము, భగవత్ సేవకునిగా ఆత్మ కోరిక అనునవి. ఈ మూడింటిలో అది దైవికమునకు చెందిన ఆత్మ కోరిక భగవద్-ఇచ్ఛను అనుసరించుట యందు చైతన్యపు విశుద్ధతకు ఆరంభమై ఉన్నది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో ఈ హిరణ్మయ అనేటువంటిది అనమాట. హిరణ్మయ అంటే గనక యూనివర్సల్ ఫీటస్ ఏదైతే ఉందో విరాట పురుష ఏమైందంట, మొత్తము ఆ యొక్క మహత్తత్వం యొక్క శక్తి అన్నమాట ఇది. సో ఏమైంది, తనను తాను 3 రకాలుగా విభజించుకుందంట. సో మొట్టమొదటిది ఏంటి, జీవశక్తి అన్నమాట. సో మనందరిలో కూడా ఏదైతే కనుక జీవుల్లో ఉండేటువంటి చైతన్యం ఏదైతే ఉంటుందో ఎక్కడి నుంచి వస్తుంది, ఆ యొక్క జీవశక్తి కింద మహత్తత్వం నుంచి వస్తుంది అనమాట. ఆ తర్వాత ప్రాణశక్తి అన్నమాట. సో మన శరీరంలో ఉండేటువంటి ప్రాణ ఏవైతే గనక వాయువులన్నీ ఉంటాయి మన యొక్క శరీరంలో, సో అవన్నీ కూడా ప్రాణశక్తి కింద. అదే విధంగా ఆత్మశక్తి కింద. అంటే గనక మనము ఐడెంటిఫై చేసుకుంటాం అన్నమాట. ఎవరితోటి 3 రకాలుగా మనము ఐడెంటిఫై చేసుకుంటాం. అవి ఏంటనేది మనం చూద్దాం అన్నమాట. ఏమవుతుంది, మొట్టమొదటిది ఏం చెప్పుకున్నాం మనము, జీవశక్తి మనలో ఉండేటువంటి చైతన్యం కింద. సో మనలో ఉండేటువంటి చైతన్యం ఏంటి, ప్రస్తుతము భౌతికమైనటువంటి చైతన్యం అన్నమాట. సో ఆ తర్వాత ప్రాణవాయువులు కూడా మనకి ఉంటాయి అన్నమాట. 10 రకాలు. ఏమిటివి అంటే గనక ప్రాణము, అపానము, ఉదానము, వ్యానము, నాగము, కూర్మము, కృకరము, దేవదత్తము, ధనుంజయము అనేటువంటి అన్య గుణాలు. ఇవన్నీ కూడా మొత్తం 10 అన్నమాట. దాని కింద కూడా ఈ యొక్క స్వామి యొక్క విరాట పురుష ఎక్స్పాండ్ అవుతారనమాట, డివైడ్ అవుతారనమాట. ఆ తర్వాత ఇంకేముంటుంది, అదే విధంగా మళ్ళీ ఆత్మశక్తిలో కూడా మళ్ళీ 3 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఏమిటవి, ఆధ్యాత్మికము అంటే కనుక మన యొక్క దేహము మనస్సుతోటి మనం ఎప్పుడు కూడా మనల్ని పోల్చుకుంటాము. నేనే ఈ శరీరము, ఈ మనస్సు నేనే అని అనుకుంటాం అనమాట. అదే విధంగా భౌతిక పదార్థాలతోటి పోల్చుకుంటాం మనం. అంటే కనుక ఈ శరీరమే నేను అని చెప్పి మనం అనుకుంటాం. ఆది దైవికము అంటే కనుక భగవంతుడి యొక్క సేవకుడు కింద మనం పోల్చుకుంటాం అన్నమాట. సో ఇవన్నీ కూడా మొత్తము ఈ యొక్క విరాట రూపము 3 శక్తుల కింద ఎక్స్పాండ్ అయిందనమాట, డివైడ్ అయిందనమాట. ఏష హ్యాశేష సత్వానా మాత్మాంసా పరమాత్మన ఆద్యావతార యత్రాసౌ భూతగ్రామో విభావ్యతే. విరాట్ రూపము భగవాన్ యొక్క తొలి అవతారమును ప్రధానాంశమును అయి ఉన్నది. ఆ విరాట్ పురుషుడే అసంఖ్యాక జీవులకు ఆత్మయై ఉన్నాడు. భూతగ్రామమంతయు అతని అందే నిలిచి వర్ధిల్లగలదు. పద్మిని మాతాజీ చదవండి. సునీత హరిబా మాతాజీ మీరు చదువుతారండి. హరే కృష్ణ చదవండి ప్రభుజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. భాష్యము బై శ్రీల ప్రభుపాదికి జై. స్వీయ ప్రధాన విస్తారములు మరియు భిన్న సూక్ష్మ విస్తారములు అనడి 2 విధములందు దేవదేవుడు స్వయంగా విస్తరించును. స్వీయ ప్రధాన విస్తారములు విష్ణు తత్వములు కాగా, భిన్నమైన విస్తారములు జీవులు అతి సూక్ష్మమైన వారు కనుక కొన్ని మార్లు భగవానుని తటస్థ శక్తిగా వర్ణింపబడుతురు. కాని జీవులు మరియు పరమాత్ములు సమానమేనని యోగులు భావించరు. అయినను ఆ విషయము గౌణమైన వివాదము మాత్రమే. ఏలైనా సృజింపబడిన సమస్తము విరాట్ రూపం అనే భగవానుని విశ్వరూపము ఆశ్రయించి ఉండును. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఈ యొక్క విరాట్ రూపం ఏదైతే ఉందో, ఈ యొక్క విరాట్ రూపం అనేటువంటిది గర్భోదక సాయి విష్ణువు యొక్క మొదటి అవతారం అన్నమాట. సో అదేమిటంటే కనుక ఎవరైతే కనుక జీవులు అన్లిమిటెడ్ లెక్కలేనన్ని జీవులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ యొక్క విరాట రూపంలోనే వాళ్ళందరూ కూడా ఆశ్రయము తీసుకుంటారనమాట.
సో 2 రకాలైనటువంటి స్వామి యొక్క విస్తారాలు ఉంటాయి అన్నమాట. ఒకటి స్వీయ ప్రధాన విస్తారాలు, 2 సూక్ష్మ విస్తారాలు అన్నమాట. సూక్ష్మ విస్తారాలు అంటే గనక తటస్థ శక్తి జీవులందరూ అన్నమాట. అదేవిధంగా స్వీయ ప్రధాన విస్తారాలు అని అంటే గనక ఈ యొక్క విష్ణు తత్వాలు అనమాట. ఎవరైతే విష్ణు తత్వాలు, అదే విధంగా ఈ యొక్క గర్భోదక సాయి విష్ణువు దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ యొక్క విరాట పురుషుడు కూడా ఈ యొక్క ప్రధాన విస్తారమే అన్నమాట. సో కొంతమంది అంటూ ఉంటారు ఈ 2 కూడా సమానమే అని అంటారు అనమాట. కానీ 2 కూడా సమానము, అదే విధంగా రెండింటికి కూడా తేడా ఉంటుంది. సో దాన్ని మనకి అచింత్య భేద తత్వంలో చైతన్య మహాప్రభు కూడా చెప్పారనమాట. సాధ్యాత్మా సాధి దైవశ్చ సాధిభూతా ఇతి త్రిధా విరాట్ ప్రాణో దశవిధా ఏకదా హృదయేన చ. విరాట్ రూపము 3, 10, 1 అను వానిచే తెలియబడును. అది ఎట్లనగా ఆ విరాట్ పురుషుడే దేహము, మనస్సు, ఇంద్రియములై ఉన్నాడు. 10 రకములకు ప్రాణశక్తి ద్వారా అతడే సమస్త చలనములకు గతిశక్తి అయి ఉన్నాడు. ప్రాణశక్తి ఉత్పన్నమయ్యడి ఏకైక హృదయము అతడే. నాగం సునీత మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. మీరు 2 పారాగ్రాఫ్లు చదవండి మాతాజీ. శాంతి మాతాజీ మీరు తర్వాత చివరి దాకా చదవండి. ఓకే ప్రభుజీ నేను చదివాను ప్రభు. మీరు చదివారా? ఇంకెవరు చదవలేదండి? ఇంకా సుభద్ర మాతాజీ మీరు చదువుతారండి? సునీత మాతాజీ మీరు చదవండి, తర్వాత సుభద్ర మాతాజీ చదువుతారు చివరి 2 పారాగ్రాఫ్. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అనేది 8 తత్వములు శ్రీకృష్ణ భగవానుని న్యూన శక్తి యొక్క ఫలములు కాగా, న్యూన శక్తిని వినియోగించుకొంచున్నట్లు గోచరించు జీవులు ఆది నుండి ఉన్నత శక్తికి భగవానుని అంతరంగిత శక్తి చెందిన వారనియు భగవద్గీత 7.45 యందు తెలుపబడినది. ఆ 8 న్యూన శక్తులు స్థూలముగాను మరియు సూక్ష్మముగాను వర్తించగా ఉన్నతమగు శక్తి మాత్రము కేంద్రీయ జనక శక్తిగా పనిచేయును. ఇది మానవ దేహమునందు అనుభవనీయమే. భూమి ఆది స్థూల తత్వములు బాహ్యమగు స్థూల దేహమును తయారు చేసి బాహ్య వస్త్రము వలె నుండగా, సూక్ష్మమగు మనస్సు మరియు అహంకారము దేహమునందరి లోని వస్త్రముల వలె పనిచేయును. దేహ కదలికలన్నీయును మొట్టమొదటి హృదయమునందే ఉత్పన్నమగును. అట్టి దేహ కర్మలన్నీయును దేహమునందని 10 రకముల వాయువులచే శక్తి నొసగబడి ఇంద్రియముల ద్వారా సాధ్యము కావింపబడిను. ఆ 10 రకముల వాయువులు ఈ విధముగా నున్నవి. నాసిక ద్వారా చరించునట్టి ప్రధాన వాయువు ప్రాణవాయువు అని పిలువబడును. ఉదము ద్వారా దేహము బయటకు వెదలడి వాయువు అపాన వాయువు అని పిలువబడును. ఉదరమున ఆహార పదార్థములను సమముగా చేయుచు కొన్ని మార్లు తేల్పుగా శబ్దమును కావించు వాయువు సమాన వాయువు అని పిలువబడును. గొంతుగుండా ప్రయాణించుచు ఏదేని అడ్డు కలిగినప్పుడు ఉక్కిరి బిక్కిరిని కలిగించినట్టి వాయువు ఉదాన వాయువు అని పిలువబడును. దేహం అంతటను చరించునట్టి సంపూర్ణ వాయువు వ్యాన వాయువు అని పిలువబడును. ఈ 5 వాయువుల కన్నను ఇతర వాయువులు ఇంకనూ సూక్ష్మములు. కనులు, నోరు మొదలగునవి తెరుచుకొనుటకు తోడ్పడు వాయువు నాగవాయువు అని పిలువబడును. ఆకలిని వృద్ధి చేయు వాయువు కృకర వాయువు అని పిలువబడును. ముడుచుకొంటకు సహాయపడు వాయువు కూర్మ వాయువు అని పిలువబడును. ఆవలింత ద్వారా విశ్రామమును కలిగించినది దేవదత్త వాయువు అనియు, పోషణమునకు తోడ్పడు వాయువు ధనంజయ వాయువు అనియు పిలువబడును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఈ వాయువులన్నీను హృదయ కేంద్రము నుండియే ఉత్పన్నమగును. అట్టి హృదయం ఒకటే. ఈ కేంద్రీయ శక్తియే భగవాన్ ఉన్నత శక్తి అయి ఉన్నది. ఈ భగవానుడే ఆత్మతో పాటు హృదయం ఆసీనుడై ఉన్నాడు. ఇక ఆత్మ హృదయస్థ భగవాన్ని మార్గదర్శనమే వర్తించింది. ఈ విషయము భగవద్గీత 15.15 యందు ఇట్లు వివరింపబడింది. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతే జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద ఇదేవ చాహం. సంపూర్ణమగు కేంద్రీయ శక్తి హృదయము నుండియే భగవాను ద్వారా ఉత్పన్నమవుతున్నది. పరమాత్ముడు హృదయమునకు నిలిచి మరుపు మరియు జ్ఞాపక శక్తి యందు బద్ధజీవునకు సహాయం కావించును. భగవానికి ఆధీనత్వం చెందియుండెడి విషయమున ఆత్మ యొక్క మరపు కారణముననే బద్ధస్థితి కలుగుచున్నది.
భగవాన్ని మరువగోరిన వాడు జన్మ జన్మాంతరములు అతన్ని మరచునట్లుగా అతని చేతనే సహాయమునందును. కానీ భక్తుని సాంగత్య కారణమున ఆ దేవదేవుని జ్ఞాపకము చేసుకోగలిగిన వాడు అతన్నే జ్ఞప్తికి తెచ్చుకొనుటకు సహాయమునందును. ఆ రీతిని బద్ధజీవుడు భగవద్ధామం చేరగలడు. శ్రీకృష్ణ భగవాన్ చేవనర్చుడు ఈ దివ్య సహాయ విధానం భగవద్గీత 10.10 వివరింపబడింది. తేషాం సతతయుక్తానం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతితే. మనస్సుకు పరమకు బుద్ధి యుక్తముకు ఆత్మానుభవము బుద్ధియోగ విధానము భక్తి యోగము ఒక్కటియే మనుషుని భౌతిక జగత్తు యందలి భవబంధమ స్థితి నుండి ఉద్ధరింపగలదు. జీవుని బద్ధస్థితి అన్నది అతి పెద్దదైన యాంత్రిక ఏర్పాట్ల లోతులలో ఊరుకొనిపోయిన మనుషుని పరిస్థితి వంటిది. మానసిక కల్పనాపరులు బహుజన్మల కల్పన పిమ్మటే బుద్ధియోగం అనేది విషయమునకు వత్తురు. కానీ మనస్సుకు పరమగానున్న బుద్ధి స్థితి నుండియే మొదలుపెట్టినట్టి వివేకవంతుడు ఆత్మానుభవమున త్వరిత పురోగతిని సాధించగలడు. బుద్ధియోగ విధానము పతన భయ రాహిత్యమును లేదా వక్రగతి పైన భయరాహిత్యమును కలుగజేసడి కారణమున ఆత్మానుభవమునకు నిశ్చయముకు పదమై ఉన్నది. ఇదే విషయము భగవద్గీత 2.40 సమర్థింపబడినది. ఒకే వృక్షంపై కూర్చొని ఉన్న రెండు పశువులు ఆత్మ మరియు పరమాత్మ అని శ్వేతాశ్వతరోపనిషత్తు మానసిక కల్పనపరులు అవగతము చేసుకున్న జాలరు. వ్యక్తిగత ఆత్మ వృక్ష ఫలములను ఆరగింపగా వేరొక పక్షి ఫలముల నారగింపక కేవలము భుజించు పక్షి కర్మలను పరిశీలించుచుండును. సాక్షి మాత్రముకు ఆ పక్షి ఫలభోక్తయకు పక్షి కామ్య కర్మల వనరించుటకు ఆసక్తి రహితముగా సహాయం అందించును. ఆత్మ పరమాత్మల జీవులు మరియు భగవానుడు నడుమ గల ఈ భేదమును ఎరుగజాలని వాడు నిక్కముగా ఇంకను విశ్వ యంత్రాంగపు బంధనములో ఉన్నట్టివాడే. తత్కారణమున బంధము నుండి ముక్తి నొందేడి సమయము కొరకై అతడు తప్పక వేచి ఉండవలెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో మళ్ళీ ఇక్కడ చెప్తున్నారనమాట యొక్క విరాట రూపము ఏ విధంగా రిప్రజెంటేషన్ ఇవ్వబడుతుంది అని చెప్పేసి. యాక్చువల్ గా మన యొక్క శరీరం ఏంటంటే గనక యొక్క విశ్వ శరీరం ఏదైతే ఉందో దానికి మినీ రిప్రజెంటేషన్ అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది, యొక్క విరాట రూపం అనేటువంటిది 3 రకాలుగా అది వ్యక్తీకరణం అవుతుందంట. సో ఏమిటి మొదటి 3 రకాలు ఏమిటి అని అంటే కనుక అవి ఆధ్యాత్మ, అధిదైవ, అదేవిధంగా ఆదిభూత. ఆధ్యాత్మ అంటే కనుక మనం చెప్పుకున్నాం ఇంతకుముందు క్రియేషన్ లో కూడా, ఏమిటి మనకి బయటకి కనపడేటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటారు, అధిభూత అంటారు. కానీ ఇవి కాకుండా లోపల మనకి మళ్ళీ సూక్ష్మ ఇంద్రియాలు ఉంటాయి అన్నమాట. వాటిని ఏమంటారు, అధ్యాత్మ అని అంటారు. ఈ రెండింటినీ కూడా కంట్రోల్ చేసేటువంటి దేవతలు ఉంటారు, వాళ్ళు ఏమంటారు, అధిదైవ అంటారు. సో ఈ యొక్క విరాట రూపం ఏదైతే ఉందో ఈ యొక్క విరాట రూపము ఈ 3 ద్వారా కూడా రిప్రజెంట్ చేయబడుతుంది అనమాట. ఆ తర్వాత ఏం చెప్తున్నారు, మొత్తము మన యొక్క మళ్ళీ 10 రకాలుగా కూడా మళ్ళీ విస్తరిస్తుందంట. ఏమిటి 10 రకాలు అంటే కనుక మొత్తం 10 రకాలైనటువంటి వాయువులు అన్నమాట. సో శ్రీల ప్రభుపాదుల వారు చాలా చక్కగా రాశారనమాట. చాలా చదివితేనే బాగుంటుంది. ఇది చూద్దాం. సో మొదటి వాయువు ఏమంటారు, మొత్తం 5 రకాల వాయువులు మనకి తెలుస్తాయి అన్నమాట. కానీ ఇంకో 5 రకాల వాయువులు చాలా సూక్ష్మంగా ఉంటాయి అన్నమాట. సో అవి ఏమిటి అంటే కనుక మొట్టమొదటిది మనకి ముక్కులోంచి వెళ్ళేదన్నమాట. దాన్ని ఏమంటారు, నాసికలోంచి వెళ్ళేటువంటి వాయువుని ఏమంటారు, ప్రాణవాయువు అంటారు. తర్వాత కిందకి బయటకు వచ్చేది మన యొక్క వెనకాల నుంచి కింద భాగం నుంచి బయటకు వచ్చేటువంటి వాయువుని ఏమంటారు, అపాన వాయువు అంటారు అన్నమాట. అదేవిధంగా ఏం చేస్తుంది, మన యొక్క ఉదరంలో కూడా ఏంటంటే ఆహార పదార్థాలన్నింటినీ కూడా మనకి డైజెషన్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఒక్కొక్కసారి మనకి తేన్పు వస్తుంది కదండి, బయటికి తేన్పు వస్తుంది, అది వేరేగా ఉంటుంది మనకి.
సో ఆ వాయువుని ఏమంటారు? తేన్పు వచ్చే వాయువు అనమాట. దాన్ని ఏమంటారు? మనకి సమాన అని అంటారు అనమాట. సో అదే విధంగా ఇంకా ఉదాన అని చెప్పేసి ఇంకొకటి ఉంటుంది అనమాట. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది, గొంతులోంచి మనం ఆహారం తీసుకున్నాం అనుకోండి, ఏదైనా అడ్డు తగిలింది అనుకోండి, మనం ఉక్కిరి బిక్కిరి అయిపోతాం, ముక్కులోకి మనకి వెతుకులు వెళ్ళిపోవడం కానీ అలాంటివి ఏమైనా జరిగితే కనుక. సో అప్పుడు అక్కడ ఉండేటువంటి వాయువు ఏమంటారు? ఉదాన అంటారు అనమాట. అదేవిధంగా మన యొక్క దేహంలో అంతా కూడా తిరుగుతూ ఉంటుంది అనమాట ఇంకొక వాయువు అనమాట, మనకు తెలియదు. ఎందుకంటే కనుక మన యొక్క చర్మం కింద కూడా ఒక వాయువు సంచరిస్తూ ఉంటుంది అనమాట. దాని ద్వారానే మనకి చర్మానికి స్పర్శ ఇవన్నీ కూడా పని చేస్తాయి అన్నమాట. సో దాన్ని ఏమంటారు? వ్యాన అంటారు అనమాట. ఇవి 5 రకాలైనటువంటి వాయువులు. ఇంకా కొన్ని చాలా సూక్ష్మంగా ఉంటాయి అన్నమాట వాయువులు, మనకు తెలియదు, మనం గుర్తుపట్టలేమన్నమాట. సో ఏమిటి, మన యొక్క కళ్ళు, నోరు ఇవన్నీ కూడా తెరుచుకోవడానికి కూడా ఒక వాయువు ఉపయోగపడుతుంది అనమాట. దాన్ని ఏమంటారు? నాగవాయువు అని అంటారు అనమాట. అదేవిధంగా మనకి ఆకలి పెరగడానికి బాగా ఉపయోగపడేది ఏంటి? కృకర వాయువు అని ఒకటి ఉంటుందంట. అదేవిధంగా ఏంటి, మనకి ముడుచుకోవడానికి ఉపయోగపడేటువంటి వాయువు ఇంకోటి ఉంటుంది, దాన్ని కూర్మ వాయువు అంటారు అనమాట. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది, మనకి బాగా అలిసిపోయాం అనుకోండి, ఎప్పుడైనా సరే ఒక వాయువు వస్తుంది అనమాట, ఆవలింత వస్తుంది కదండి. తేన్పు వేరు, ఆవలింత వేరు, రెండు తేడా ఉంటాయి కదా. ఆహారం బాగా డైజెషన్ అవుతున్నప్పుడు ఒక వాయువు బయటకు వస్తుంది, అది తేన్పు. మనకి ఒక్కొక్కసారి బాగా నిద్ర వచ్చినప్పుడు, అలిసిపోయినప్పుడు ఏమవుతుంది, ఆవలింత బయటకు వస్తుంది. అది వచ్చితే ఏమవుతుంది, మనకి చాలా రిలాక్సేషన్ గా ఉంటుంది అనమాట. సో ఆవలింత వచ్చేటువంటి ఆ యొక్క వాయువు ఏదైతే ఉందో దాన్ని దేవదత్త వాయువు అంటారండి. అదేవిధంగా మనకి పోషించడానికి ఉపయోగపడేటువంటి వాయువు ధనుంజయ వాయువు అని అంటారు. మొత్తం యొక్క 10 రకాలైనటువంటి వాయువులు అన్నమాట. ఇవన్నీ కూడా ఎవరి ద్వారా రిప్రజెంట్ చేయబడుతున్నాయి? యొక్క విరాట రూపం ద్వారా ఇవన్నీ కూడా రిప్రజెంట్ చేయబడుతున్నాయి అన్నమాట. కానీ ఈ వాయువులన్నిటికీ కూడా కేంద్రం ఎక్కడ, సెంటర్ ఏదైతే ఉందో ఎక్కడంటే అన్నది మన యొక్క హృదయంలో ఉంది. సో అందుకే ఏమంటారు, హార్ట్ ఈజ్ సెంటర్ ఆఫ్ ఆల్ ఎనర్జీస్. శక్తి అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే కనుక మన యొక్క హృదయంలోంచే ఆ యొక్క శక్తి వస్తుంది అనమాట. దాన్ని మనకి భగవద్గీతలో 15వ అధ్యాయం 15వ శ్లోకంలో కూడా చెప్పారు, పురుషోత్తమ యోగంలో అన్నమాట. సో సంపూర్ణమైనటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తుందంట? మన యొక్క హృదయ స్థానం నుంచే ఈ యొక్క శక్తి వస్తుంది. ఈ 10 రకాల వాయువులన్నిటికీ కూడా మొత్తం ఎక్కడి నుంచి వస్తున్నాయి శక్తి? అవన్నీ కూడా హృదయ కేంద్రము, హృదయాన్ని అవి కేంద్రంగా చేసుకుని వస్తూ ఉన్నాయన్నమాట. సో ఇంకేమిటి, మనకి మొత్తం 10, 3, 1. 3 అంటే కనుక మనకి ఆధ్యాత్మిక, అధిదైవిక, అధిభౌతిక. 10 అంటే కనుక మనకి 10 రకాలైనటువంటి వాయువులు అనమాట, శక్తినిచ్చేటువంటి వాయువులు అనమాట. సో తర్వాత 1 అంటే కనుక మన యొక్క హృదయము, ఎక్కడైతే కనుక మన యొక్క శరీరానికి అంతటికి కూడా స్టోర్ హౌస్, ఎనర్జీ స్టోర్ హౌస్ అనమాట. సో అక్కడి నుంచే మనకి శక్తి అంతా కూడా వస్తుంది అనమాట. ఈ హృదయంలో ఎవరు ఉంటారు? ఇద్దరు ఉంటారు. ఎవరు? ఆత్మ, పరమాత్మ ఇద్దరు కూడా అక్కడే ఉంటారు హృదయంలో. సో ఆత్మ యొక్క పరిమాణం ఎంత అని చెప్పేసి మనం భగవద్గీతలో తెలుసుకున్నాం. అదేవిధంగా పరమాత్మ కూడా ఆత్మతో పాటు అక్కడే ఉంటారు. అదేవిధంగా మనకి శ్వేతాశ్వర ఉపనిషత్తులో చెప్పినట్లు ఏమవుతుంది, యొక్క ఆత్మ ఏం చేస్తుంది, రకరకాలైనటువంటి కర్మల్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. పరమాత్మ ఏం చేస్తూ ఉంటారు, వాటిలన్నిటిని కూడా చూస్తూ ఉంటారు అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ అధ్యాయం అండి ఇది, విశ్వరూపం యొక్క సృష్టి. తర్వాత మళ్ళీ ఇంక స్వామి ఏం చెప్తున్నారు అనేటువంటిది రేపు మనం తెలుసుకుందాం అండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. కూర్మవాయువు దేనికి ప్రభుజీ? కూర్మవాయువు అంటే కనుక అది ముడుచుకోవడానికి ఉపయోగపడుతుంది అంటే ష్రింక్ అవ్వడానికి, ష్రింక్ అయిపోవడానికి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మామూలుగా హిరణ్మయుడు అంటే కారణోదక సాయి విష్ణు. హిరణ్మయ అంటే కనుక అది ఒక అండము అని అంటున్నారండి ఇక్కడ. హిరణ్మయముగా తెలియబడేటువంటి విరాట పురుషుడు, అదొక అండం అన్నమాట, బంగారపు గుడ్డు లాగా అన్నమాట. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ. ఒక క్వశ్చన్ ఉంది, అడగొచ్చా? చెప్పండి మాతాజీ. మనకు ఇప్పుడు ఎవరైనా చనిపోతే మనం భగవద్గీత, భాగవతం కానీ చదవచ్చా ప్రభు? ఇంట్లో ఎవరైనా మహిళ ఉన్నప్పుడు చదువుకోవచ్చు మాతాజీ. యాక్చువల్గా ఏంటంటే మీరు అంటే ఇదివరకు అంటే మనకి చదువుకోవడానికి వేరే ఫెసిలిటీస్ లేవు. ఇప్పుడు కుదిరినంత వరకు ఏంటంటే మైలు వచ్చింది కాబట్టి మీరు ఆ సమయంలో డైరెక్ట్ గా భగవద్గీత బుక్ ముట్టుకోకుండా ఏ మొబైల్లోనో ఇందులోనో చదువుకోవడానికి, సాఫ్ట్ కాపీలో కానీ ల్యాప్టాప్ లో కానీ చదువుకోవడానికి ప్రయత్నించారు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. చదువుకోవచ్చు మాతాజీ, తప్పకుండా చదువుకోవచ్చు. బట్ అంటే పుస్తకం ముట్టుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ.
హరే కృష్ణ. ఇది ఈ ప్రాణవాయువులు అది వినున్నాం గాని నాగం, కూర్మం, కృకరం, దేవదత్తం ఏడో శ్లోకంలో ఇది అంతగా వినలేదేమా ప్రభుజీ? అవును మాతాజీ, మొత్తం 10 రకాల వాయువులు అని చెప్తారు కానీ బట్ మొత్తం 10 ఏమిటి అని చెప్పేసి ఈ రోజు మనకి ఇక్కడ శిల అన్ని ప్రభుపాద్ గుణములు గారు చాలా అన్నారు. క్లారిటీగా ఇచ్చారు అనమాట. ఇక్కడ సింపుల్ గా క్లారిటీగా ఇచ్చేసారు. ఇవి అన్య గుణములు అన్నారు ప్రభుజీ. నాగం, కూర్మం, కృకరం, దేవదత్తం, ధనంజయం. అవును మాతాజీ. అంటే అవి ఎక్కడుంటాయని? అన్ని మన శరీరంలోనే ఉంటాయి మాతాజీ. యాక్చువల్ గా సో మన శరీరం అంతా కూడా ఏంటంటే కనుక ఒక న్యూమాటిక్ మిషన్ అన్నమాట. న్యూమాటిక్ మిషన్ అంటే కనుక గాలి యొక్క ఒత్తిడి ద్వారా రన్ అయ్యే మిషన్ అన్నమాట. గాలి యొక్క ఒత్తిడి ద్వారా ఎలా అంటే కనుక మనకి ఇది వరకు స్టీమ్ ఇంజిన్స్ వచ్చేవి. ట్రైన్స్ అన్ని కూడా డీజిల్ ఇంజిన్ రాకముందు స్టీమ్ ఇంజిన్స్ వచ్చేవి కదండి. అందులో ఏం చేసేవారు, బొగ్గుని వాళ్ళు ఏం చేసేవారు, మండించేవారు. మండించి ఆ నీళ్లు ఏవైతే ఉన్నాయో నీటి ద్వారా వాళ్ళు స్టీమ్ తయారు చేసేవారు. ఆ స్టీమ్ యొక్క శక్తి ద్వారా ఏం చేసేవారు, రైల్ ఇంజిన్ నడిపేవారు అనమాట. అలాగే మన యొక్క శరీరంలో కూడా ఏంటంటే కనుక ఈ 10 రకాలైనటువంటి వాయువుల ద్వారా మన శరీరం అంతా కూడా నడుస్తుంది. మనకి శరీరం అంతా ఈ 10 రకాల వాయువులతోనే నడుస్తుంది. ఆ వాయువులు లేకపోతే కనుక ఏం చేయలేం మనం. మన చెయ్యి పైకెత్తాలన్నా కిందకి వెళ్ళాలన్నా మనకి స్పర్శ ఎలా వస్తుందండి? మనకి అసలు చర్మం కింద మనకి ఆ వాయువు ఉంటుంది అనమాట. ఇక్కడ చెప్పారు ఒక వాయువు చెప్పారు కదండి, ఉదాహరణ వాయువు అని చెప్పేసి. ఉదాహరణ వాయువు కాదు, వ్యాన వాయువు అని ఉంటుందని చెప్పారు కదా. శరీరం అంతా కూడా తిరుగుతుందని చెప్పారు కదా. వ్యాన వాయువు అంటే చర్మం కింద అది ఉంటుంది. అది ఉండడం మూలంగానే మనకి టచ్ ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి. ఈ వాయువులు లేకపోతే కనుక మన శరీరం పనిచేయదు అనమాట. అందుకే మనకి ఆయుర్వేదంలో కూడాను కఫపిత్త వాయువు అంటారనమాట. వాయువు అనమాట. అక్కడ చెప్పినటువంటి వాయువు ఇది అనమాట. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ ఇక్కడ విరాట్ రూపము అన్నారు కదా. పోయినసారి అష్టాంగ యోగ పద్ధతులు వాళ్ళు విరాట్ రూపం అంటే భగవంతుడి అంగాల మీద ధ్యానం చేస్తారు, విరాట్ రూపాన్ని ఊహించుకొని ఇమాజినేషన్ అన్నారు. అంటే 2 విరాట్ రూపాలు ఉంటాయా? వాళ్ళు ఇమాజినేషన్ వేసుకునే విరాట్ రూపం ఒకటి, ఇక్కడున్న విరాట్ రూపంలో 3 ఆది భౌతిక, ఆది దైవిక, ఇదంతా కూడా మనకు ఆధ్యాత్మిక. వస్తుందండి. ఇంకా ఈ యొక్క చాప్టర్ లో ఇంకా అవ్వలేదు కదండి మనకి. ఇంకా చాలా ఉంది విరాట్ రూపం. ఈ యొక్క చాప్టర్ అంతా కూడా మనకి విరాట్ రూపం గురించి సృష్టి అన్నమాట. సో మనకి ఇంకా క్లియర్ గా దాని గురించి తెలుస్తుందండి. అది క్లారిటీ వస్తుంది మనకి రేపు ఎల్లుండిలో అంటే మనం చర్చించుకుందాం. గర్భోదక సాయి విష్ణువుగా ఉన్నారు కదా. గర్భోదక సాయి విష్ణువు యొక్క ఎక్స్పాన్షన్ విరాట్ రూపము. ఒక్క సో విరాట్ రూపమే కదా అంటే ప్రభుజీ. ఎట్లా ఇమాజిన్ అది వస్తుంది మాతాజీ. మన అది అర్థం తర్వాత కావట్లేదు. శ్లోకాల్లో కూడా మనం చూస్తాం మాతాజీ. క్లారిటీ ఆటోమేటిక్ గా అవునా? వస్తుంది. రైట్ మాతాజీ. ఓకే ప్రభుజీ. వెరీ అంటే క్లియర్. గర్భోదక సాయి నిద్రపట్టదు విష్ణువు మాకు. నుంచి వచ్చిందే కదా ప్రభుజీ ఇది. అవునండి, అన్ని రకాలైనటువంటి అవతారాలకి కూడా మూలము గర్భోదక సాయి విష్ణువు విశ్వంలో. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. వినాలి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ప్రభుజీ వాంఛా ధన్యవాదాలు. కల్ప